నమస్తే అన్న, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం చూసుకోబోయే ఈ దేవాలయం సుదర్శన లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం. చరిత్ర ప్రకారం అయితే ఇక్కడ స్వామివారు దాదాపుగా కొన్ని వేల సంవత్సరాల క్రితం అయితే వెలిసినట్లుగా తెలుస్తుంది. ఈ ఆలయం ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ ఉన్న స్వామివారికి హృదయం నుండి నీటి చెమ్మల్లాగా వస్తుందంట. అంటే చిన్న చిన్న నీళ్ళ చుక్కల్లాగా అయితే నిత్యం అలాగా వస్తూనే ఉంటుందట. ఈ ఆలయానికి సంబంధించినటువంటి అడ్రస్ నేను వీడియో లాస్ట్లో అయితే చెప్తాను. ఈ ఆలయానికి రావడానికి మొత్తం మనకైతే 2 దారులు అయితే ఉంటాయన్నమాట. ఆ 2 దారులని ఎక్కడి నుంచి రావాలనేది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ వెలిసిన ఆంజనేయ స్వామి వారికి అయితే సుదర్శన చక్రంతో అయితే ఈ స్వామివారు కూడా వెలిసినారు ఇక్కడ. ఇక ఈ ఆలయానికి సంబంధించిన చరిత్ర చూసుకున్నట్టయితే కొన్ని వేల సంవత్సరాల క్రితం అంబారీషుడు అని చెప్పేసి ఒక మహాముని ఉండేవాడట. ఆయన భారతదేశ పర్యటనలో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి గుహ దగ్గరికి రావడం అయితే జరిగింది. ఈ గుహలో మామూలుగా ఆయన తపస్సు చేసుకుంటుంటే కొద్దిమంది రాక్షసులు ఆయన తపస్సు చేసుకోకుండా అడ్డుకునేవారు అనమాట. ఈయన నరసింహస్వామి భక్తుడు కావడంతో స్వామివారిని అయితే ప్రార్థించుకున్నాడు అనమాట. ఇక స్వామివారు ప్రత్యక్షమయ్యేసి ఆ రాక్షసుల్ని ఎవరైతే ఉన్నారో తన సుదర్శన చక్రంతో ఆ రాక్షసుల్ని చంపేయడం జరుగుద్ది అనమాట. అలా చంపేసిన తర్వాత స్వామివారు ఇక్కడే స్వయంగా వెలిచారని చెప్పేసి ఇక్కడ చరిత్ర. ఇందాకలా మీకు చెప్పాను కదా, మామూలుగా స్వామివారి హృదయం నుంచి నీళ్లు గారుతాయని చెప్పేసి, వాటికి కూడా ఒక నమ్మకం అయితే ఇక్కడ ఉందన్నమాట. అయితే ఆ నమ్మకం ఏంటంటే స్వామివారి హృదయం నుండి నీళ్లు గారుతాయి అన్నట్టుగా చెప్పాను కదా, ఇక్కడ 41 రోజుల పాటు పూజలు చేసి స్వామివారికి ఆ 41 రోజుల పాటు ఆ నీటిని తీర్థంలాగా సేవించినట్టయితే మనలాంటి పెళ్లి కాని ప్రసాదులకు పెళ్లిళ్ళు అవుతాయని, పిల్లలు లేని వారికి సంతానం కలుగుద్దని, ఆరోగ్య సమస్యలు ఉన్న వారికి నయం అవుతుందని చెప్పేసి ఇక్కడ ఉన్న భక్తులైతే బలంగా నమ్ముతారనమాట ఇక్కడ. అయితే ఇక్కడ స్వామివారు వెలిసినప్పుడైతే చిన్న కొబ్బరికాయ సైజులో ఉండేనంట స్వామివారు. ఇప్పుడు కాలక్రమేణా ప్రస్తుతం మనం చూస్తున్నాం కదా, ఇదిగో ఇంత పెద్దగా అయితే అయ్యారనమాట. అయితే సంవత్సరానికి తుమ్మాకంత పెరుగుతూ వస్తుర్రంట స్వామివారి విగ్రహం అయితే, ఇక్కడున్న విగ్రహం అయితే. ఇక్కడున్న స్వామివారు కొద్దిమంది భక్తుల కళలలో కూడా కనిపించి మామూలుగా ఆయన్ని పూజించాలని చెప్పేసి కూడా వాళ్ళకి ఆజ్ఞాపించేవాడట. అయితే అలాంటి వాళ్ళల్లో ఒకరైనటువంటి బత్తిని రాములు గౌడ్ గారికి కూడా స్వామివారు ఒకరోజు కలలో కనిపించి తనని పూజించుకోవాలని చెప్పేసి ఆజ్ఞాపించిందట. అట్లా తరచుగా కనిపించేవాడట. కాకపోతే ఈ రాములు గౌడ్ గారు ఏం చేశారంటే కలే కదా అని చెప్పేసి మామూలుగా ఉండేవాళ్ళంట. ఒకరోజు ఆయన వృత్తిరీత్యా మామూలుగా బైక్ మీద వెళ్తుండేనట. యాదగిరి గుట్ట సైడ్ అట్లా వెళ్తుంటే దగ్గరలో రాయగిరి దగ్గరలో ఆయనకి బైక్ యాక్సిడెంట్ అయితే అయిందట. లారీ వచ్చేసి బైక్ను గుద్దితే మొత్తం బైక్ అంతా నుజ్జు అయిపోయినా కూడా ఆయనకి ఎటువంటి గాయాలు కాలేదట. కాకపోవడంతో ఇదంతా స్వామివారి దయ అని చెప్పేసి ఇంటికి వెళ్ళి ఇక ఇంటి నుండి దేవాలయానికి అయితే వెళ్ళారట. వెళ్ళి చూస్తే అక్కడ స్వామివారి మీద మొత్తం చెట్లు అవి అన్నీ ఉండేసరికి ఆయన సొంతంగా చేతులతో మొత్తం క్లీన్ చేసేసి ఆ నీళ్ళ బాటిల్ తోటి స్వామివారిని నీట్గా కడిగేసి పంచామృతాలతో అభిషేకం చేసి పూలమాలలు వేసి ఇక కిందికి దిగిందట. కిందికి దిగుతుండగానే స్వామివారి మీద ఒక బంగారు రంగులో నాగుపాము అయితే కనిపించిందంట. ఇక ఈ విషయాన్ని ఊళ్ళో ఉన్న ప్రజలందరికీ చెప్పి తీసుకొని వచ్చి ఇక స్వామివారికి ఇట్లా చిన్న గుడిలాగా ప్రారంభించి ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఇంత పెద్ద దేవాలయంగా అయితే ఆయన నిర్మించడం అయితే జరిగిందనమాట. వాళ్ళందరూ గ్రామస్తులు ఊళ్ళో పెద్దలందరూ కలిసి అయితే ఆ దేవాలయాన్ని అంత పెద్దగా నిర్మించడం జరిగింది. ఈ ఆలయ ప్రాంగణంలోనే మనకు తాటి చెట్టు మరియు వేప చెట్టు కింద అయితే ఇలా నాగమ్మ తల్లి గుడి కనిపిస్తూ ఉంటుందన్నమాట మనకు. ఈ గుడికి వెనకాలే ఒక బావి కూడా ఉంటుంది. ఈ బావిలోనే అప్పుడు స్వామివారు వెలిసినప్పుడు ఉన్న పాము, బంగారు రంగు పాము ఏదైతే ఉందో ప్రతి స్వాతి నక్షత్రం అప్పుడు ఈ బావిలో అయితే దర్శనం ఇస్తుందని చెప్తుంటారు. ఈ గుడికి వెళ్ళడానికి 2 మార్గాలు ఉంటాయని చెప్పాను కదా. ఫస్ట్ది వచ్చేసి భువనగిరి టు చిట్యాల రూట్లో. భువనగిరి నుండి ఒక 11 కిలోమీటర్స్ వచ్చాక మనకి ఇలాంటి రూట్ అయితే కనిపిస్తుంది. నమాయత్పల్లి 3 కిలోమీటర్స్ అని పక్కనే స్వామివారి దేవస్థానానికి సంబంధించిన బోర్డు కూడా కనిపిస్తూ ఉంటుంది. అక్కడ డైవర్షన్ తీసుకోవాలి ఫస్ట్లో.
సెకండ్ రూట్ వచ్చేసి మనం చిట్యాల నుండి భువనగిరి వస్తున్నప్పుడు నాగిరెడ్డిపల్లి అని విలేజ్ వస్తుంది. ఆ విలేజ్ దాటాక 2.5 కిలోమీటర్స్ తర్వాత మనకు ఇక్కడ మీకు కనిపిస్తుంది చూసారా బోర్డు, సుదర్శన లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం అని చెప్పేసి అలాంటి బోర్డు అయితే మీకు కనిపిస్తుంది. ఇక్కడ మీరు డైవర్షన్ తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. భువనగిరి నుండి వచ్చే వాళ్ళకైతేనేమో ఒక 3 కిలోమీటర్స్ లోపలికి వచ్చాక ఇక్కడ కనిపిస్తుంది కదా వాటర్ ట్యాంకు, ఇలాంటి వాటర్ ట్యాంక్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ డైవర్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. అదే మీరు చిట్యాల నుండి వస్తున్న వాళ్ళైతే అక్కడ డైవర్షన్ తీసుకుంటారు కదా, ఆ డైవర్షన్ నుంచి దాదాపుగా 1.5-2 కిలోమీటర్స్ వచ్చాక మీకు వాటర్ ట్యాంక్ కనిపిస్తుంది. ఈ నుంచి అయితే డైవర్షన్ తీసుకొని లోపలికి వెళ్ళాలి. ఇంకా మీరు లోపలికి వచ్చినాక అయితే మీకు ఇలాంటి గుట్ట అయితే కనిపిస్తూ ఉంటుంది. ఈ గుట్ట మీదనే స్వామివారి దేవాలయం అయితే ఉంటుంది అనమాట. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి.